హలో అండి అందరికీ. ఇంకా రేపే మంగళవారం అయితే చంద్రగ్రహణం ఉందన్నమాట. ఇంకా మన ఇండియాలో కూడా విజిబిలిటీ అయితే ఉంది, కనిపిస్తుంది. సో గ్రహణం వచ్చేసరికి ఈవినింగ్ 3:30 నుంచి 6:30 వరకు 6:37 వరకు అయితే ఉంది. ఇంకా మన ఇండియాలో అయితే 6:26కి అయితే విజిబుల్లో ఉంది అని అయితే చెప్తున్నారు. ఇంకా గ్రహణం టైంలో ప్రెగ్నెంట్ లేడీస్ బయటికి వెళ్ళొచ్చా లేదా అనే డౌట్ అయితే చాలా మందికి ఉంటుంది. సో ఆ విషయానికి వచ్చేస్తే గ్రహణం టైంలో బయటికి వెళ్ళొచ్చా అని అంటే బయటికి వెళ్ళొచ్చండి. సైంటిఫికల్గా వెళ్తే ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనే లాంటిది ఏమీ సైంటిఫికల్గా అయితే ప్రూవ్ అవ్వలేదు. కాకపోతే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే గ్రహణం టైంలో బయటికి వెళ్ళకూడదు, అది బేబీకి ఎఫెక్ట్ చేస్తుంది అని అయితే చెప్తారు. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే ఆ గ్రహణం అనేది మీద పడితే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అయితే చెప్తారు. కాబట్టి సో ఈ టైంలో రేపు ఒక్కరోజు నాన్ వెజ్ అయితే తినకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే నాన్ వెజ్ డైజెస్ట్ కొంచెం నాన్ వెజ్ హార్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం డైజెషన్ ప్రాబ్లం రావచ్చు. కాబట్టి నాన్ వెజ్ ఒక్కటి అవాయిడ్ చేయండి. ఇంకా బయటికి వెళ్ళాలా వద్దా అనే విషయానికి వస్తే 3:30కి గ్రహణం స్టార్ట్ అవుతుంది కాబట్టి 3:30 లోపలే మీ వర్క్స్ ఏమన్నా ఉంటే స్కానింగ్, చెకప్స్, ఇంకా బయటికి వెళ్ళే పనులు ఏమన్నా ఉంటే 3 లోపలే మీ పనులు అయితే ఫినిష్ చేసేసుకోండి. కొన్ని సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వకపోయినా కూడా కొన్ని సైంటిఫిక్ రీజన్సే లేని కొన్ని విషయాలు అయితే నడుస్తాయి. కాబట్టి మనము కాన్ఫిడెంట్గా చెప్పలేము. ప్రాబ్లం ఏమీ రాదా అంటే అది కూడా చెప్పలేము. సైన్స్కే దొరకని విషయాలు చాలానే ఉన్నాయి. సో ఊరికే నా సజెషన్ ఏంటంటే గ్రహణం టైంలో బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండండి, రిస్క్ ఎందుకు తీసుకోవడం అని నా ఒపీనియను. ఏమైనా వర్క్స్ ఉంటే ఆ గ్రహణం టైం లోపే ముగించేసుకోండి. ఇంకా కొంతమంది గ్రహణం టైంలో ఏమీ తినొద్దు, వాటర్ కూడా తాగకూడదు అని అయితే చెప్తారు. అలా అయితే అస్సలు ఉండదండి. ఎందుకంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉంటారు, ఇంకా మీకు ఇప్పుడు ఎక్కువ ఎనర్జీ అయితే అవసరం ఉంటుంది. ఆ టైంలో ఫుడ్ తీసుకోకుండా ఉండడం రైట్ కాదు. ఫుడ్ అయితే తీసుకోండి, లిమిట్గా తీసుకోండి, అంతే. ఇంకా కొంతమంది అయితే గ్రహణం టైంలో లేచి పారాడకూడదు, కూర్చోకూడదు, పడుకునే ఒకే దగ్గరే ఉండాలి, కదలకుండా ఉండాలి అని అయితే చెప్తారు. ప్రెగ్నెంట్స్కి అదైతే మంచి సజెషన్ కాదండి. అదైతే నా ఒపీనియన్ అయితే అదంతా రాంగ్ అండి. ఇంట్లోనే ఉండండి, మీ వర్క్స్ మీరు చేసుకోండి, హెల్దీ ఫుడ్ తీసుకోండి, లైట్గా తీసుకోండి. కాకపోతే ఫుడ్ కుకింగ్ కూడా అంతే, గ్రహణం లోపే కుక్ చేసుకొని పెట్టేయండి, గ్రహణం లోపే తినేసేయండి బెటర్. 3 to 6 కాబట్టి ఏం పర్వాలేదు, తినకపోయినా 3 గంటల లోపే అయితే తినేసేయండి, ఏం పర్వాలేదు. ఇంట్లోనే ఉండండి. ఒకే దగ్గర కూర్చొని ఉండటం, కదలకుండా ఉండడం అలాంటివి అయితే చేయొద్దండి. అది ప్రెగ్నెంట్ లేడీస్కి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఈ కాలంలో డాక్టర్స్ అయితే చెప్తారు గ్రహణం ఎఫెక్ట్ ప్రెగ్నెన్సీ మీద ఏమీ ఉండదు, నార్మల్గా ఉండొచ్చు అని చెప్తారు. సో నార్మల్గా ఉండండి, కాకపోతే బయటికి అయితే వెళ్ళొద్దు. ఇదైతే నా ఒపీనియన్. నేనైతే నా ప్రెగ్నెన్సీ టైంలో 3 times అయితే గ్రహణం అయితే వచ్చింది. నేను ఇంట్లోనే ఉన్నాను, బయటికి ఎక్కడికి పోలేదు. నా వర్క్స్ ఏమన్నా ఉన్నా అది ముందుగానే అయితే ఫినిష్ చేసుకునేసి ఇంట్లోనే ఉన్నా. హెల్తీగా ఫుడ్ తినుకొని కొంచెం ఫుడ్ తీసుకొని ఇంటి లోపల అయితే ఉన్నాను. నా బేబీకి ఏం కాదు. ఇంకా షార్ప్ ఆబ్జెక్ట్స్ ముట్టకూడదు గ్రహణం టైంలో అని కూడా చెప్తారు. అది కూడా ఫేక్ అండి. ఫేక్ అని కాదు, సైంటిఫికల్గా అయితే ప్రూవ్ కాలేదు అది కూడాను. దాని నుంచి కూడా ఏమీ యూజ్ లేదు. ఏం వర్క్స్ చేసినా కేర్ఫుల్గా అయితే చేయండి. ఎందుకంటే బేబీ ఉంటుంది కాబట్టి, బేబీ గురించి కేర్ తీసుకోవాలి. కాబట్టి మన పెద్దలు అయితే చెప్తుంటారు షార్ప్ ఆబ్జెక్ట్స్ ముట్టొద్దు, ఫుడ్ తినొద్దు, బయటికి వెళ్ళొద్దు. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే వాళ్ళు బేబీ మీద కేర్తో అయితే చెప్పేవారు అప్పటి కాలంలో అనేది నా ఒపీనియన్. సో రేపైతే గ్రహణం ఉంటుంది. గ్రహణం ముందు ఒకసారి స్నానం చేసి ఉంటారు కాబట్టి, సో గ్రహణం అయిన తర్వాత కూడా ఒకసారి మీరైతే స్నానం చేసి ఫ్రెష్ అయిపోండి. ఇంతే అండి, భయపడాల్సిన అవసరం అయితే లేదు, నార్మల్గా ఉండండి.